ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకథాయ శ్రుతౌ వాచం నః సతదాత్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః యకిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషః శరణం ప్రపద్యే అనన్యశేషః శరణం ప్రపద్యే అనన్యశేషః శరణం ప్రపద్యే. శ్రీకృష్ణార్య శిష్యరాజం జ్యోతిశ్శాస్త్రప్రబోధకం శ్రీపథమార్గమార్తాండం లక్ష్మణార్యమహం భజే. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన తరగతిలో గురుని యొక్క భావఫలాధ్యాయములందు మొదటి గృహం లగ్నము యందు గురుడు ఉంటుండగా ఉన్నటువంటి లక్షణములు ఇంకనూ 1-2 చెప్పుకోవాల్సింది కనుక కిందటి తరగతిలో ఉండిపోయినటువంటి మిగిలిపోయినటువంటి లక్షణాలు 1-2 చూసేసి తర్వాత ద్వితీయ బృహస్పతి దగ్గర నుంచి అధ్యయనం ముందుకు తీసుకెళ్దాం. ఈ లగ్నంలో గురుడు ఉంటుండగా జన్మించినటువంటి వారు 90-95% అదృష్టమైనటువంటి జాతకము అని చెప్తారు పెద్దలు. ఏ రాశిలో బృహస్పతి ఉంటుండగా అది లగ్నమైనా కూడా దానికి ప్లస్ పాయింట్సే ఎక్కువ. ఎందుకంటే లగ్నం గురుడు అనేటువంటిది చాలా వెరీ రేరు. అది ఎప్పుడో కానీ అందరికీ కుదిరేటువంటి, అంటే జీవులు ఎలివేట్ అవుతున్నప్పుడు జన్మల తరబడి ఒక జన్మ మించి ఇంకొక జన్మ, దాన్ని మించి ఇంకొక జన్మ, అలా జన్మల పరంపర ముందుకు వెళుతున్నప్పుడు లగ్నంలో బృహస్పతి ఉండగా జన్మించుట అనేటువంటి ఎలివేషను చాలా చక్కనైనటువంటి ఎలివేషను అని చెప్తారు. ఎంచేతంటే బృహస్పతి సర్వశుభుడు. నీచలో ఉన్నా, శత్రుక్షేత్రంలో ఉన్నా, అది ఎక్కడ ఉన్నా, ఈవెన్ అనిష్టములు అని పిలువబడేటువంటి 6, 8, 12 ఇళ్లల్లో ఉన్నప్పటికీ కూడా బృహస్పతి జాతకానికి వీలైనంత వరకు శుభత్వాన్ని ఇస్తాడు. కాబట్టే ఆయన సర్వశుభుడు. అది అందరూ ఋషులందరూ మనకి చెప్పినటువంటి లక్షణం. కనుక లగ్నం బృహస్పతి అన్ని విధాల జ్ఞానవంతుడై జన్మించేటట్టు, జ్ఞానవంతురాలై జన్మించేటట్టు జీవిని అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ముఖ్యంగా సౌఖ్యము సదుపాయము అనేటువంటిది ఈ లగ్న బృహస్పతి ఇచ్చేటువంటి ఖచ్చితమైనటువంటి గుణాలు. వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. వాళ్ళ చుట్టూరా ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళని కూడా సంతృప్తిగా ఉంచుతారు వాళ్ళు, లగ్నంలో బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి సంతృప్తికరమైనటువంటి సన్నివేశాలు వాళ్ళకి చుట్టూరా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పటికప్పుడు అమిరిపోతూ ఉంటాయి.
ఉదాహరణకి ఒక వీధిలో ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇంటికి పాపం వాటర్ ఫెసిలిటీ అనేటువంటిది ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదు. అంటే అక్కడ నుయ్యి ఉన్నది, బోర్ తీశారు, మున్సిపల్ కనెక్షన్ ఉంది, అయినా కూడా ఇల్లు కట్టినటువంటి వాస్తు లేదా స్థలము యొక్క నైసర్గిక గుణము మొత్తానికి వాటర్ ఫెసిలిటీ అనేటువంటిది బాగోలేదు. ఆ ఇంట్లో ఈ లగ్నంలో గురుడు ఉన్నటువంటి వాళ్ళు దిగారు అనుకోండి, యజమానికి లగ్నంలో బృహస్పతి ఉంటుండగా అలాంటి వాళ్ళు దిగారు అనుకోండి, అనుకోకుండా ఆ మున్సిపల్ వాళ్ళ తాలూకా ఏదో వాటర్ వర్క్స్ వాళ్ళ ఆఫీసు ఏదో అనుకోకుండా ఈ ఇంటికి దగ్గరలో ఏర్పాటు చేయబడ్డం, తద్వారా ఈ ఇంటికి వాటర్ కనెక్షను చాలా విరివిగా ఎక్కువసార్లు ఈ మున్సిపల్ వాటర్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి జల అప్పటికప్పుడు వేరే ఊరడం ఇలాంటివేవో జరుగుతాయి. మొత్తానికి ప్రాకృతికమైనటువంటి మార్పులా కృత్రిమమైనటువంటి మార్పులా అనేటువంటిది జాతకంలో మిగతా కారణాలు బట్టి ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ జాతకాలను బట్టి ఉంటుంది. కానీ మొత్తానికి ఏర్పాటు అనేటువంటిది ఖచ్చితం అవుతుంది. అది లగ్నంలో గురుడంటే. అంచేత వీళ్ళతో పాటు ఉన్నవాడు కూడా సుఖించి ముందుకు వెళ్ళగలరు. ముఖ్యంగా ఉత్తమమైనటువంటి సంస్కారం ఉంటుందన్నారు లగ్నంలో గురుడుంటే. అది ఆ ఉత్తమ సంస్కారం అనేటువంటిది చెప్పుకున్నాం కదా. నీచలో ఉంటే బృహస్పతి, మకరంలో బృహస్పతి ఉన్నాడు, అక్కడ లగ్నం పడింది. చక్కనైనటువంటి సంస్కృత పండితుడైన, అంత చక్కని పండితుడంటే సంస్కారంతో కూడినటువంటి సంస్కృత పండితుడైన, చాలా సంస్కారవంతుడు. మన బృందంలో అందరికీ తెలిసిన ఆయన, పెద్ద ఆయన. అంచేత మకరంలో బృహస్పతి ఉన్నాడు కదా అని ఆయనకేం చదువు అబ్బదు, ఆయనకి ఏ ఉద్యోగం ఉండదు, మకరంలో బృహస్పతి నీచ పొందాడు అని ఆయన చిన్నతనంలో చెప్పుకున్నటువంటి పండితులు కొంతమంది ఉన్నారట. కానీ ఆయన ఎంఎస్సి చేసి ఎక్కడో ఆయన సైన్స్ టీచర్గా పనిచేస్తూ కొన్నాళ్ళకి వారి గురువుగారి తాలూకా ప్రవచనాలు ఎక్కడో ఉంటే అక్కడికి ఒక 40 రోజులు 30 రోజులు వెళ్ళవలసి వచ్చి సెలవు అప్లై చేశారు. ఆయనకి ఆ సెలవు దొరకలేదు కనుక ఆ లెక్చరర్ పోస్ట్కి రిజైన్ చేశారు. ఆయన గురువుగారి ప్రసంగం కన్నా ఇక్కడ లెక్చరర్ పోస్ట్ గొప్పది కాదు అని అనుకున్నాడు. ఆ సంస్కారంతో పాటు ధైర్యం ఉంది ఆయనకి. ఇక్కడ ఈ పోస్ట్కి రిజైన్ చేసి అక్కడ గురువుగారి ప్రవచనాలకు అటెండ్ అయ్యి అదంతా అయిపోయిన తర్వాత ఆ నెలన్నర 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసుకున్నాడు. ఈ మారు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆ గవర్నమెంటు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా సైన్స్ టీచర్గానే పనిచేస్తూ తర్వాత ఆయన ఎంఏ సంస్కృతం చదువుకున్నాడు. తర్వాత కాళిదాస్ మీద పిహెచ్డి చేశాడు ఆయన. ఎంత వ్యవహారం ఉన్నది, కానీ మకరంలో బృహస్పతి అంటే అంచేత ఈ భావశీలాధ్యాయము గ్రహశీలాధ్యాయము అనేటువంటివి మనం 1కి 2 సార్లు కాదు, 2కు 4 సార్లు మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాల్సినవి. ఆ 2 కళ్ళు అని అనగలను నేను. భావఫలాధ్యాయము లేక భావశీలాధ్యాయము, గ్రహశీలాధ్యాయము లేక గ్రహఫలాధ్యాయము. ఈ 2 అధ్యాయాలు కూడా జీవితాంతం చదువుకోవాలి నన్ను అడిగితే. అంత కీన్ అబ్జర్వేషన్ ఉంటే తప్ప ఇలాంటి విషయాలు బయటపడవు. అంచేత లగ్నంలో బృహస్పతి అంత గట్టిగా ఉంటుంది. ఒకవేళ లగ్న బృహస్పతి ఉండి యురేనస్ చేత, సాటర్న్ చేత, సన్ చేత లేకపోతే మార్స్ చేత అంటే పాపగ్రహాల చేత స్క్వేర్ ఆస్పెక్టు లేకపోతే అపోజిషను లేకపోతే క్వాడ్రంట్ ఆస్పెక్ట్ పొందితే, అలా గనక ఆ లగ్న బృహస్పతి చెడిపోతే జాతకంలో విపరీతమైనటువంటి భోజన ప్రియత్వం, భోజనమే పరమావధిగా ఉంటుంది జీవితం. అంటే అప్పుడు కూడా అప్పో ఆస్తో ఏదో ఒకటి తాతలు సంపాదించి ప్రసాదించిన ఆస్తిని కరగొట్టుకుంటూనైనా సరే 10 రకాలు వేసుకొని తింటాడు ఆ బృహస్పతి చెడిపోయినవాడు. అంతే తప్ప పస్తులుండే పని లేదు. అదొక రకం.
ఆ రుచుల మీద వ్యామోహం, అలాగే ఆ భోజన ప్రియత్వంతో పాటు డంబాచారం అన్నారు. అంటే భోజనం కోసం, ఇంట్లో ఉన్నటువంటి సదుపాయాల కోసం అప్పు చేస్తారు వాళ్ళు. అలాగా ఆ చెడిపోయినటువంటి బృహస్పతి ఇచ్చేటువంటి అవగుణాలు అవి. స్వస్తి. ఇక్కడికి లగ్నం బృహస్పతికి అధ్యయనం కిందటి తరగతిలోనూ ఈ తరగతిలోనూ ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్లు లెక్క. ఇక ద్వితీయ బృహస్పతి, రెండవ ఇంట్లో బృహస్పతి. ఆ రెండవ ఇంట్లో బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్పారంటే పెద్దలు, ఏ విధమైనటువంటి వ్యాపారానికైనా కూడా వీళ్ళు కూడుతారు. ఏ రకమైనటువంటి వ్యాపారం అయినా సెకండ్ హౌస్ జూపిటర్ ఉన్నటువంటి వాళ్ళకి నో అని చెప్పద్దు అన్నారు. ఎందుకంటే రెండవ ఇంట్లో బృహస్పతి అనేటువంటిది కూడా చాలా చక్కనైనటువంటి ఆస్పెక్ట్. ఏ రంగంలోనైనా సరే వాళ్ళకి వ్యాపారం చేయొచ్చు వాళ్ళు హాయిగా. మరి ద్వితీయ బృహస్పతి ఉండి సప్తమంలో గనక అదేదో శనో ఏదో ఉంటేనో అని ఒక డౌట్ వస్తుంది. అయినా కూడా వాళ్ళు ఆర్థికంగా చితికిపోరు. కనీసంలో కనీసం లాభంతో ముందుకు వెళ్తారు వాళ్ళు ఏ వ్యాపారం చేసినా. అది ఎక్కడ ఉంది? లగ్నం ఏమిటి? ఏ రాశి ద్వితీయమై అందులో బృహస్పతి ఉన్నాడు? మిగతా ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ చూసి ఏ ఫీల్డ్ వీళ్ళకి పనికొస్తుంది అనేటువంటిది దశమము, అలాగే షష్టమ భావము, అది కూడా మనకి కర్మకు సంబంధించినటువంటి ఇల్లు కనుక ఆరో ఇంట్లో, అంటే రుణము రోగము అన్నాం కదా. ఇప్పటి ఆరో ఇల్లు కింద జన్మలో మనకి కర్మాజీవాన్ని సూచించిన ఇల్లు అని భావాద్భావం దగ్గర చెప్పబడుతుంది. అంచేత ద్వితీయము, షష్టము, ఏకాదశము ఇవి చెక్ చేసి ఏ ఫీల్డ్లో వీళ్ళు వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని మనం నిర్ణయించి చెప్తే వాళ్ళు హాయిగా ముందుకెడతారు. తీస్తే ఉద్యోగమైనా వ్యాపారమైనా కూడా ద్వితీయ బృహస్పతి ఖచ్చితంగా ఆర్థికమైనటువంటి పరిపుష్టి ఇస్తాడు. తర్వాత ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ప్రయత్నాలు ఫలించడం వల్లనే ఈ ద్వితీయ బృహస్పతి వాళ్ళకి స్థిరాస్తులు చరాస్తులు కూడా ఎప్పటికప్పుడు సమకూరుతాయి. అందుకే ఇక్కడ మనం కిందటి తరగతిలో చెప్పుకున్నది ఇంకా ఇంకోసారి చెప్పుకోవాల్సి వస్తుంది. జాతకంలో రవి లగ్న చంద్రులు ఎంత ముఖ్యమైనవో, చంద్రుడికి ద్విద్వాదశాల్లో అనఫాయోగము సునఫాయోగము ఎంత ముఖ్యమైందో, రవికి ద్విద్వాదశాల్లో వేసియోగము వాసియోగము అనేటువంటి వాటి అబ్జర్వేషన్ ఎంత ముఖ్యమో, వీటన్నిటితో సమానమైనటువంటి ముఖ్య ఘట్టము బృహస్పతి ఎక్కడ ఉన్నాడు ఈ జాతకుడికి, ఈ జాతకురాలకి అని చూసుకోవాలి. దాన్ని బట్టి ఆ మాత్రం ఈ మాత్రం ఏమన్నా నిలబడ్డం ఉందా, లేకపోతే ఇది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగా ఆ జన్మకి ఇంక అంతేనా అనేటువంటిది తేల్చడానికి ఎప్పుడూ కూడా బృహస్పతి అధ్యయనం చాలా ముఖ్యం జాతకంలో. బృహస్పతి ఒక్కడి సహాయము కనుక ఈవెన్ ఇన్ ప్రోగ్రెస్డ్ చార్ట్లోకైనా కూడా 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో ఈ బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక్కడి నుంచి అనేటువంటిది కనిపించినా కూడా చాలా సంతృప్తికరమైన మార్పు ఉండి తీరుతుంది జాతకంలో. అది బృహస్పతికి ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే చాలా పెద్ద పెద్ద విషయాల్లో శనీశ్వరుడు కారకుడు అవుతాడు. ఉదాహరణకి శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు జాతకంలో అనుకోండి. కరెక్ట్గా 30 సంవత్సరములలోగా, ఈవెన్ 29వ సంవత్సరమైనా కూడా, అంటే పుట్టిన రోజు దగ్గర నుంచి 29 రోజుల వరకు చూడండి ఆ శనీశ్వరుని యొక్క గోచారం. అప్పుడు కనుక ఈ రిట్రాగ్రేడ్ శాటర్న్ డైరెక్ట్ అయిపోయినాడు అనుకోండి, అక్కడి నుంచి ఆ వయసు నుంచి, అంటే ఎన్ని రోజులైతే ప్రోగ్రెషన్ మనం గోచారం చూసామో అన్ని సంవత్సరాలని లెక్క కదా. ప్రోగ్రెషన్ చార్ట్కి సంబంధించిన ప్రధాన సూత్రం అదే కదా. జన్మించిన దగ్గర నుంచి 1 రోజు గడిస్తే జీవితంలో 1 సంవత్సరం గడిచినట్టు.
5 రోజులు గడిస్తే 5వ సంవత్సరం చార్ట్ వస్తుంది, 30 రోజులు గడిస్తే 30వ సంవత్సరం చార్ట్ వస్తుంది. అది ప్రోగ్రెస్డ్ చార్ట్. ప్రోగ్రెస్డ్ హరస్కోప్ అనేటువంటిది మొత్తం గ్రంథం అంతా కూడా ఈ సూత్రం మీద ఆధారపడి ఉంది. తీస్తే ఈ డైరెక్ట్ అయి ఉన్నటువంటి శాటర్న్ 30 సంవత్సరాల్లోగా రిట్రాగ్రేడ్ అయినా, అంటే వక్రించిన, వక్రత్వంలో ఉన్నటువంటి శనీశ్వరుడు రుజువర్తనలోకి వచ్చిన, అంటే డైరెక్ట్ అయినా, రెండిట్లో ఏదైనా కూడా ఇట్టించటు అట్టించటు, ఆ జాతకానికి అక్కడి నుంచి మహర్దశ అనేది ప్రధానమైన సూత్రం. చాలా బాగుంటుంది. అంచేత గురువు శని ఆ రెండు కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేస్తే చాలా చక్కని విషయాలు బోధపడతాయి జాతకంలో. తీస్తే ఈ ద్వితీయ బృహస్పతి ఎలాంటి వస్తువుకి సంబంధించినటువంటి అది ప్రయత్నమైనా కూడా సక్సెస్ అయ్యి, అది చరాస్తికి సంబంధించిందైనా స్థిరాస్తికి సంబంధించిందైనా కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది, వీళ్ళకి బాగుంటుంది. అలాగే సెకండ్ హౌస్ వాక్కుకి సంబంధించినటువంటి ఇల్లు కనుక వీళ్ళకి చక్కనైనటువంటి వాక్ సచ్చీలత అంటారు. అంటే అక్కడ వాక్ శుద్ధి అంటామే మనం, దానికి సత్శీలంతో కూడినటువంటి మాట తీరు ఉండాలి. అంటే మనసులో ఒకటి అనుకుని బయటకు ఒకటి మాట్లాడే వాడికి వాక్శుద్ధి రాదు, వాక్శుద్ధి కలగదు. అంటే ప్రకృతి ఇవ్వదు వాడికి. మనసులో ఒకటి అనుకుంటాడు, ఏదో యూస్లెస్ ఫెలో, ఏదో 50 రూపాయలు అడగడానికి వచ్చాడు కాబోలు అని మనసులో అనుకుంటాడు, ఏ అని చెప్పి బయటికి నవ్వి పొలిటికల్గా ఉంటుంది ఎక్స్ప్రెషన్, బయటికి ఉండి ఏమండి బాగున్నారా అంటాడు. అప్పుడు అలాంటి వాడికి వాక్శుద్ధి, వాడు ఎన్ని మంత్రాలైనా చెయ్యొచ్చుగాక, ఎన్ని కొండలైనా ఎక్కచ్చుగాక, మరి వాడికి ప్రాప్తం ఉండదు. ఇక్కడ సెకండ్ హౌస్లో జూపిటర్ ఉన్నటువంటి వాళ్ళు చక్కనైనటువంటి టీచర్స్, మంచి వాక్శుద్ధితో పాటు వాళ్ళకి బోధన చేయగలిగినటువంటి చక్కని బోధన. ఒకటి చెప్దాం అనుకుని ఒకటి చెప్పడం, ఇలాంటివన్నీ ఉంటాయి కొంతమంది దగ్గర, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇక్కడ అలాంటివి ఉండవు. సెకండ్ హౌస్లో జూపిటర్ ఉన్న వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. చెత్త విషయాన్ని కూడా కాస్త సరళంగా మృదువుగా చెప్పగలరు వాళ్ళు, అంత అందంగా ఉంటుంది వాళ్ళ తాలూకా ఎక్స్ప్రెషన్, మాట తీరు చాలా బాగుంటుంది, సౌమ్యత, పక్క వాళ్ళకి నచ్చుతుంది. ఎంత బాగా చెప్పారు వీళ్ళు అని అనిపిస్తుంది మనకి. అంచేత ఈ బోధన వృత్తితో పాటు వాక్కుకి పని ఉన్నటువంటి మిగతా ప్రొఫెషన్స్లో ఈ ఇన్సూరెన్స్లు కట్టించేవాళ్ళు, వాళ్ళు ఏజెంట్లు ఉంటారు చూసారా, అది వాళ్ళు కూడా అందులో బాగా సక్సెస్ అవుతారు. ఈవెన్ 10th క్లాస్ చదువుకున్నాడు, పెద్దగా క్వాలిఫికేషన్ ఏం లేదు, చిన్న ఏజెంట్గా జాయిన్ అయ్యాడు, డిపార్ట్మెంటల్ టెస్టులు రాసి ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాడు. తర్వాత ఏదో గ్రాడ్యుయేషన్ చేశాడు, అది వేరే విషయం. కానీ ఆ గ్రాడ్యుయేషన్ అతనికి ముఖ్యం కాదు, డిపార్ట్మెంట్లో అతనికి చాలా మంచి పేరు ఉంది. ఇతను వెళ్ళాడు అంటే ఖచ్చితంగా పాలసీ కట్టించుకుని వస్తాడు, అంత చక్కని ఇన్సూరెన్స్ ఏజెంటు అనేటువంటి గొప్ప పేరు ఉంటుంది అతనికి. ఏం చేతంటే ఆయన మాట్లాడితే ఇన్సూరెన్స్ అంటే అసలు నచ్చనివాడు కూడా కడతాడు. సెకండ్ హౌస్ జూపిటర్ అంటే అది. ఇక తర్వాత చదువుకోవడంలో ఏ విభాగం వీళ్ళు చదివిస్తే బాగుంటుంది వీళ్ళని, గతంలో మీకు మనవి చేశాను. విద్యకి సంబంధించినటువంటి ప్రశ్న వేసినప్పుడు మా అమ్మాయిని ఏం చదివించాలి, మా అబ్బాయిని ఏం చదివించాలని ఎవరైనా అడిగినప్పుడు చతుర్థ పంచమ భావాలతో పాటు, అంటే కొంతమంది పంచమం ఒకటి చూసి విద్య చెప్పేస్తారు, పంచమం నవమం చూసి పంచమం వరకు గ్రాడ్యుయేషన్ అండి, నవమం నుంచి ఉన్నటువంటిది అంతా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషను పిహెచ్డి అండి అని కొంతమంది చెప్తారు. కానీ ద్వితీయ చతుర్థాలు కూడా చాలా అవసరం విద్యకి, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ద్వితీయంలో బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళ చేత ఎకనామిక్స్ చదివించండి, చాలా బాగుంటుంది. అర్థశాస్త్రంలో వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడమే కాకుండా మనీ మేనేజ్మెంట్ అనేటువంటిది, దాంతోపాటు కౌటిల్యుడు ఇచ్చినటువంటి అర్థశాస్త్రంలో ఎన్ని విభాగాలు అయితే ఉన్నాయో, ఎన్ని చాప్టర్స్ అయితే ఉన్నాయో అన్నిట్లోనూ కూడా వాళ్ళు అందివేసిన చేయి అవుతారు. సెకండ్ హౌస్ జూపిటర్ వాళ్ళ ఆలోచన విధానమే అలా ఉంటుంది. అంటే
ఇలా ఎందుకు జ్యోతిషశాస్త్రం చెప్పబడుతోంది అంటే ముఖ్యంగా భావశీలాధ్యాయంలో మాస్టర్ చెప్పారు, ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాతకుల్ని ఎలాంటి విభాగాల్లో నియమించుకుని ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ విషయం చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది మార్కెట్లో. ఎందుకంటే ఏదో ఉగాది పురస్కారం, ఉగాది ఏదో సభ అని పెట్టినప్పుడు గవర్నమెంట్ వారు మిగతా ఉపన్యాసాలు, మిగతా ఏదో విన్యాసాలు, వాటికి సంబంధించి ప్రైజులు, దీనికే మొత్తం 6 గంటలో 7 గంటలో కేటాయిస్తారు. చివరి ఒక పావు గంట ఉగాది పంచాంగ శ్రవణం. ఏది 12 రాసులు, 12 భావాలు, మొత్తం 30 రాష్ట్రాలు, దేశమంతా పరిపాలన, ఇవి కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, వీటన్నిటికీ కలిపి పావు గంటలో చెప్పేయాలి. కానీ సరైనటువంటి అంటే శాస్త్రం బతికున్నటువంటి రోజుల్లో భారతీయత అనేటువంటిది ఎలా ఉండేదంటే, పంచాంగ శ్రవణాన్ని ఆధారం చేసుకుని కులగురువు గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాజుగారు ఫాలో అయ్యేవారు. దాని ప్రకారం రాజ్యంలో ఏ ప్రదేశంలో ఎలాంటి మార్పులు తీసుకోవాలి, రోడ్లు వేయించాలన్నా, చెరువులు తవ్వించాలన్నా, అక్కడ పూటకోళ్ళ ఇల్లు నిర్మించాలన్నా, ఏం చేయాలన్నా కూడా, లేదా భూములు ఎంత శిస్తు నిర్ణయించాలి, ఈ ఏడాది అతివృష్టో అనావృష్టో విపరీతంగా ఉంటాయి కనుక ఈ ఏడాది శిస్తులు వసూలు చేయకండి అని కులగురువు చెప్తే ఆ రాజుగారు ఆ సంవత్సరం శిస్తులు వసూలు చేయలే. అది సుభిక్షమైనటువంటి పరిపాలనా విధానము. అప్పుడు శాస్త్రం మీద ఆధారపడి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు శాస్త్రం మరీ బాగుండదులే, ఇండియా కదా, చెడ్డ పేరు వస్తుందేమో అని అనుకుని ఒక 10 నిమిషాలు పావు గంట శాస్త్రానికి కేటాయిస్తాం. మిగతా విన్యాసాలన్నీ 6 గంటలు పడతాయి. అందుకే ఇప్పుడు ఇలా ఉంటుంది మన పని, అన్నిటికీ తడుముకోవడమే. అలా లేకుండా శాస్త్రాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే ఇప్పుడు మన రాజుగారు అలా వినియోగించుకునే రాజుగారు వచ్చారు భారతదేశానికి. అంటే శాస్త్రం లోతు, దాని యొక్క వైశాల్యము, దాని విలువ, దాని వైచిత్రి, దాని యందు సాధ్యాసాధ్యాలు పూర్తిగా తెలుసున్న మహారాజు కనుక ఆయన నడిపిస్తాడు దేశాన్ని. ఇంకా సర్వతోముఖాభివృద్ధికి వెళ్తాం, అందులో సందేహం లేదండి. అంచేత ఈ ద్వితీయంలో బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా భవిష్యత్తుని క్యాల్కులేట్ చేయడంలో, అంటే మనం ఫోర్కాస్ట్ అంటాం చూసారా, ఈ ఫోర్కాస్ట్ అంటే ఒక్క జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిందే కాదు. ఫోర్కాస్టింగ్ అనేటువంటిది ప్రతి దాంట్లోనూ ఉండాలి. ఆ విజన్ లేకపోతే ఎంత వాల్యుబుల్ ప్రాజెక్ట్ అయినా ఫెయిలే. అందుకని సెకండ్ హౌస్ జూపిటర్ ఉన్నటువంటి వాళ్ళ తాలూకా ఫోర్కాస్టింగ్ కెపాసిటీస్, ఆ డెప్త్, ఆ గ్రాండియర్ మిగతా వాళ్ళకి రాదు. అది ద్వితీయ బృహస్పతి స్వస్తి. ఇక తృతీయ బృహస్పతిని కూడా చూద్దాం. తృతీయం మనకి ఉన్నటువంటి సోదరులతో ఉన్నటువంటి బాంధవ్యములు, అలాగే షార్ట్ జర్నీసు, అలాగే కమ్యూనికేషను, ఈ మొత్తం అంతా కూడా తృతీయంలోంచి. అలాగే తృతీయ స్థానం గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా జాగ్రత్త చెప్పుకున్నాం, మరి అందరికీ గుర్తుందో లేదో. అష్టమాదష్టమం, 8వ ఇంటి నుంచి 8వ ఇల్లు. 3వ ఇల్లు అంటే 8వ ఇంటికి 8వ ఇల్లు అవుతుంది చూసుకోండి. 8కి ఎదురకుండా ఏముంటుంది? సెకండ్ హౌస్ ఉంటుంది. సెకండ్ హౌస్ పక్కన థర్డ్ హౌస్ కనుక అష్టమాదష్టమం. కనుకనే తృతీయ స్థానంలోంచి కూడా ఆయుర్భాగ్యాన్ని లెక్క పెట్టాలి. జాతకుడు లేక జాతకురాల యొక్క ఆయుర్భావము అనేటువంటిది, లాంగ్విటీ అనేటువంటిది తృతీయం కూడా చూడాలి. ప్రధానంగా లగ్నాత్ తృతీయం ఖచ్చితంగా చెక్ చేయాలి. ఆ కోణంలో అన్నిటికన్నా ముఖ్యంగా బాలారిష్టాలకు సంబంధించి తృతీయ బృహస్పతి చాలా ఇబ్బందిని సూచిస్తున్నాడు. అది ఒక్కటి మైనస్ పాయింట్. తృతీయంలో బృహస్పతి ఉన్నప్పుడు బాలారిష్టములు 12 సంవత్సరాల లోపల విపరీతమైనటువంటి గండము, అనారోగ్యము అనేటువంటిది సూచించబడుతుంది. కొన్ని జాతకాలకే, అన్నిటికీ కాదు. అయినా జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. అంటే తృతీయ బృహస్పతి ఆ ఒక్క విషయంలో మంచిది కాదు. మిగతా రవితోనో శనితోనో ఒక
అర్ధకోణ దృష్టో లేకపోతే కోణ దృష్టో ఇలాంటివేవో చక్కని శుభదృష్టిలు ఉంటే అప్పుడు ఆ వేధ కూడా పోతుంది, అది కూడా భంగమైపోతుంది, హాయిగా ఉంటాడు జాతకుడు. ఇది తప్ప మిగతావన్నీ కూడా మంచి మంచి లక్షణాలు. తృతీయంలో బృహస్పతి, ముఖ్యంగా సంస్కారం, ఉత్తమ సంస్కారం ఉంటుంది. అంటే ఎవరికి ఏ సమయంలో ఎలాంటి అవసరం వస్తుంది, వీళ్ళకి ఆకలిస్తోంది, ఏదో 10 మంది కలిపి ఒక యాత్రకు వెళ్తూ ఉంటే వాళ్ళని మనిషిని చూసి చెప్తారు మీకు ఆకలిస్తోందా అని. తృతీయంలో బృహస్పతి వాళ్ళకు ఉండేటువంటి చక్కనేటువంటి సంస్కార బలం అలా ఉంటుంది వాళ్ళకి. సో దానివల్ల మంచి మంచి కనెక్షన్స్ ఏముంది. ఇప్పుడు మనుషులు సాటి మనుషుల యొక్క ఉన్నతిని, వాళ్ళ తాలూకా అభివృద్ధిని వీళ్ళు కాంక్షిస్తున్నప్పుడు వీళ్ళకి శత్రువులు ఎందుకుంటారు? ఉండరు. అంచేత అజాత శత్రువు అని మనం భారతంలో చదువుకుంటాం చూసారా, ధర్మరాజుకు ఒక్కడికే వర్తిల్లుతుంది ఆ పొగడ్త అనొచ్చు, లేకపోతే విశేషణం అనొచ్చు, ఏదైనా కావచ్చు, అది ధర్మరాజుకే చెల్లింది. ఇదిగో ఈ తృతీయంలో బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళు అంతలాగా ఆలోచిస్తారు, అంత చక్కని సంస్కారం ఉంటుంది వాళ్ళకి. అందరితో, వాళ్ళతో పుట్టిన వాళ్ళే కాదు, ఎవరితోనైనా సోదరభావం అనేటువంటిది వాళ్ళకి జన్మతః కుదురుతుంది. తర్వాత వాళ్ళ ప్రొఫెషన్, ఈ విద్యాశాఖ లేకపోతే ఈ లిటరేచరు, వీటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్, దాంట్లో మంచి పోస్ట్ ఉంటుంది. లేకపోతే ప్రయాణ శాఖలు కూడా, మరి తృతీయంలో షార్ట్ జర్నీస్ ఉన్నాయి కదా, అది చెప్పుకున్నాం కదా భావకారకత్వాల్లో. అందుచేత వాటిల్లో కూడా అంటే ట్రాన్స్పోర్టేషన్లో కూడా మంచి ఉద్యోగానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి. తర్వాత అలాంటి డిపార్ట్మెంట్స్లో అంటే ఎడ్యుకేషన్ కానీ, లిటరేచర్ కానీ, అంటే సాహితీ రంగం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ విద్యారంగం కానీ, లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ రంగం కానీ, వాటికి సంబంధించినటువంటి అధికారులకి సెక్రటరీస్ ఉంటారు. ఎందుకు సెక్రటరీ అని చెప్పబడింది ఇక్కడ? తృతీయ బృహస్పతికి దేనికి చెప్పబడని పదం ఇక్కడ సెక్రటరీలు అని ఎందుకు చెప్పబడింది ఆలోచించండి. తృతీయం కమ్యూనికేషన్కి చక్కనైనటువంటి కారకత్వ ప్రాధాన్యత ఉన్నటువంటి భావం. కమ్యూనికేషన్ అనేటువంటిది డైరెక్ట్గా మంత్రి కానీ, డైరెక్ట్గా ఆఫీసర్ కానీ మనతో డైరెక్ట్ యాక్షన్ ఉండదు కదా, త్రూ హిజ్ ఆర్ హెర్ సెక్రటరీ. పర్సనల్లా అనేటువంటిది 2 రకాల అసిస్టెంట్లు ఉంటారు. ఆ పర్సనల్ అసిస్టెంట్ అయినా పర్సనల్ అసిస్టెంట్ అయినా కూడా ఈ తృతీయ బృహస్పతులు వాళ్ళు చాలా ఎముకబుల్గా, అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తారు. సాధారణంగా అలాంటి వాళ్ళని మినిస్టర్స్ వదులుకోరు. నాకు అతనే కావాలి, నాకు ఆమె కావాలి అనేటువంటి చక్కని పని విధానం ఉంటుంది వాళ్ళ దగ్గర. మంచి కరస్పాండెంట్ క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళ కరస్పాండెన్సే అంత వాల్యుబుల్గా, వర్దీగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నవాడు వాడికి ఖచ్చితంగా ఉండే లక్షణాలు ఏమిటి? కార్యదీక్ష, కార్యదక్షత. ఆ రెండు లేనివాడికి మంచి క్వాలిటీస్ ఉండవు. వాడికి మొదటి నుంచి నేను ఇదిగో ఈ సబ్జెక్టులని మార్కులు రావాలి, వాడు రాత్రే చదువుతాడో పగలే చదువుతాడో, రోడ్డు మీద స్ట్రీట్ లైట్లో చదువుతాడో, ఎవరినైనా అడుక్కుని చెప్పించుకుంటాడో, ఏదో తంటాలు పడతాడు, కానీ వాడు పెట్టుకున్నటువంటి గోల్ కిక్ చేసేదాకా వాడు ఊరుకోడు. అలాంటి కార్యదీక్ష ఉంటుంది. దానివల్ల క్రమేపీ కార్యదక్షత అనేటువంటిది కూడా వాళ్ళకి వస్తుంది. అక్కడికి తృతీయ బృహస్పతిని కూడా చూసాం, స్వస్తి. తర్వాత చతుర్థ బృహస్పతి, 4వ ఇంట్లో బృహస్పతి ఉండగా ఉన్నటువంటి వాళ్ళ తాలూకా లక్షణం. 4వ ఇల్లు భావకారకత్వాల్లో 4వ ఇల్లు దేన్ని చెప్తుంది? ఆసనము, శయ్య, వాహనము, వీటిలన్నిటితో పాటు ముఖ్యంగా గృహము, అది వారి యొక్క కుటుంబము. అంటే ఇక్కడ గృహము అన్నాడు, ద్వితీయం దగ్గరికి వచ్చేటప్పుడు కుటుంబము అన్నాడు. కొంచెం ఒక్క పిసరు ఆలోచించవలసినటువంటి తేడా తప్ప మిగతా 2 ఒకటే, మిగతా అంతా ఒకటే. ద్వితీయ స్థానము తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది, చతుర్థ స్థానము మాట్లాడుతుంది. తేడా జాగ్రత్తగా గమనించుకోవాలి.
ద్వితీయ స్థానం కుటుంబము అనేటువంటిది ఎప్పుడు వర్తిస్తుంది? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ తేడా. వివాహం అయిన తర్వాత, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా వివాహానికి ముందు నేను, మా తండ్రి గారు, మా తల్లి గారు, మా సోదరి సోదరుడు వీళ్ళు, ఇది చతుర్థం చెబుతుంది. నాకు వివాహం అయిన తర్వాత వీళ్ళందరితో పాటు భార్య యాడ్ అవుతుంది కుటుంబంలో. తల్లిగారు తండ్రి గారు అందరూ పెద్దవాళ్ళు అయిపోయినారు, కాలం చేశారు. అయిన తర్వాత ఆ తర్వాత తరంలో నేను, నా భార్య, పిల్లలు, ఇలా ఒక గృహం దాని మార్పు తీసుకుంటుంది. చూసారా? ఈ ముందు ఆ వెనక ఆ రెండూ కూడా చతుర్థం కంటిన్యూ చేస్తుంది. ఇది అది కూడా కుటుంబం అనేటువంటి వ్యవహారంతో అక్కడ చతుర్థంలో చెప్పబడితే, వివాహానికి సంబంధించి తన కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఏదైతే ఉందో అది ద్వితీయం నుంచి చెప్పబడుతుంది. అందుకే ద్వితీయంలో కుజులు ఉంటే వివాహ నష్టము, వివాహానికి ప్రమాదము, కుజదోషము అని చెప్పడానికి కారణం ఏమిటి? చూడండి, సప్తమాదష్టమం, 7వ ఇంటి నుంచి 8వ ఇల్లు 2వ ఇల్లు కదూ అవుతుంది. జాగ్రత్తగా లెక్క పెట్టుకోండి కొత్త వాళ్ళు, పాత వాళ్ళందరికీ తెలిసింది. 7వ ఇంటికి ఎదురుకుండా లగ్నం ఉంటుంది, లగ్నానికి పక్కన ద్వితీయం ఉంది కదా, మరి 7వ ఇంటికి 8వ ఇల్లు అవుతుంది కదా. అందుకని ద్వితీయంలో కుజుడు, ద్వితీయంలో ఏదో అష్టమాధిపతి వీళ్ళుంటే సప్తమం పాడవుతూ ఉంటుంది, కళత్రభావం పాడవుతుంది. అందుకని అక్కడ దాన్ని కుటుంబం పాడవుతుంది కనుక అన్నాడు. అంటే వివాహం తర్వాత కుటుంబ వ్యవస్థ అనేటువంటి ద్వితీయం నుంచి జన్మతః ఉన్నది, చిట్ట చివరికి మిగిలేది ఈ మొత్తం కుటుంబ వ్యవస్థ అంతా చతుర్థంలోంచి. ఈ తేడా జాగ్రత్తగా నోట్ చేసి ఉంచుకోవాలి. ఈ కారకత్వాలు ఒక్కటి ఒకసారి చెప్పుకుందాం. కారకత్వాలు అనేటువంటి సబ్జెక్ట్ ఒక్కటి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. చాలా దగ్గర తేడాలే మనం పప్పులో కాలేస్తాం, మొత్తం ప్రిడిక్షన్ అంతా పోతుంది దానివల్ల. అది చూసుకోవాలి. ఇక చతుర్థంలో బృహస్పతి ఉన్నటువంటి ఇల్లు చాలా సుఖమైనటువంటి గృహం అన్నారు. ఆ జాతకునికి అంతకుముందు ఎలా ఉన్నా కూడా అతగాడు లేక ఆమె ఈ చతుర్థంలో బృహస్పతి ఉండగా జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జన్మించిన దగ్గర నుంచి కూడా ఆ ఇల్లు చాలా చక్కనైనటువంటి పండిత గోష్ఠులు, బాగా పలుకుబడి ఉన్నటువంటి పెద్దలు ఆ ఇంటికి రావడం పోవడం, ఇలాంటివన్నీ ఆ చతుర్థ బృహస్పతి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇంటి వాతావరణం. తల్లిదండ్రులకి మంచి మంచి వాళ్ళు పరిచయం అవుతారు, వీళ్ళకే మంచి తల్లిదండ్రులు ఉంటారు. ఆ స్థితి అంత చక్కనైనటువంటి స్థితి సంక్రమిస్తుంది చతుర్థ బృహస్పతి జన్మించిన వాళ్ళకి. చాలా సదుపాయాలు, సుఖము, అన్నీ సంతృప్తి చక్కగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కిందసారి కూడా చెప్పుకున్నాం, సుఖము సంతోషము అనేటువంటివి రెండూ కూడా రెండు పొరలుగా ఉంటాయి ప్రపంచంలో. సంతృప్తితో కూడినటువంటి సుఖము సంతోషము అనేటువంటి దాని వివరణ దగ్గరికి వస్తే అది సంపదకి సంబంధం ఉండదండి. అంటే విపరీతమైనటువంటి మేడలు, గోడలు, బంగారము, డబ్బులు కట్టలు, ఒక 7-8 కార్లు, 2-3 లారీలు, ఇలా సంపదతో కనెక్షన్ ఉన్నటువంటి సుఖ సంతోషాలు కావు. అది వేరే పొర. అది ఒకలా మాట్లాడాలంటే మెర్క్యూరీకి వీనస్తో కనెక్షను ద్వారా ఏర్పడేటువంటి ఆ కారకత్వం వేరు. ఇక్కడ మనం ప్యూర్ జూపిటర్ దీని గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, ఎస్పెషల్లీ చతుర్థంలో బృహస్పతి ఇక్కడ సంతృప్తితో కూడిన సుఖ సంతోషాలు. వాళ్ళకున్నంతలో వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఒక్కరోజు కూడా ఎవరు దుఃఖపడడం కానీ, అసూయపడవలసిన కర్మ కానీ, లేకపోతే ఇంకొక ఇబ్బంది కానీ అలా ఉండదు అసలు. వాళ్ళ ఉన్నంతలో వాళ్ళు హ్యాపీగా రాజాదిరాజులాగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడైనా మనం వెళ్ళి ఒక పూట, ఒక గంట, ఒక రోజో ఉన్నాం అనుకోండి, అసలు వెళ్ళినందుకు కడుపు నిండిపోతుంది మనకి. అది 4th జూపిటర్. అందుకే మాస్టర్ ఏమన్నారంటే,
ఏ ఇంట్లో అయితే ఒకళ్ళు లగ్నంలో జూపిటరు, ఒకళ్ళు 4th జూపిటర్ ఉన్నటువంటి వాళ్ళు, ఓ పిల్లాడో లేకపోతే ఓ పిల్ల ఒక తండ్రో అలా 2 జాతకాలు పడ్డాయి అనుకోండి ఇంట్లో, ఒకళ్ళకి లగ్నంలో జూపిటర్, ఒకళ్ళ 4th జూపిటర్, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు విసుక్కునేటట్టు, వాళ్ళు చిరాకు పడేటట్టు చేయడం మన వల్ల అవదన్నారు. ఎందుకంటే వాళ్ళకి దుఃఖము అనేటువంటిది అసలు వాళ్ళ దరిదాపుల్లోకి రాదు. ఉన్నదేదో తింటారు, ఒబ్బిడిగా సంసారం చేసుకుంటారు, హాయిగా ఉన్నది జాగ్రత్త చేసుకుంటారు, నీట్గా ఉంటారు. క్లీన్లీనెస్ కాదు, క్లీన్లీనెస్ వేరు, నీట్నెస్ వేరు. వాళ్ళు చాలా చక్కగా హైజీనిక్గా ఉంటారు. అలా అని వాళ్ళకి అక్కడ ఆడంబరాలు ఏమి ఉండవు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మనకి బ్యాడ్ స్మెల్ ఏమి ఉండదు. 4th జూపిటర్కి మాస్టర్ చెప్పినటువంటి వర్ణన తీసుకుంటే అది యాజ్ ఇట్ ఈజ్గా. అలాగే 4th జూపిటర్కి మాస్టరు సన్ కూడా మంచి సహాయకారంగా ఉన్నటువంటి జాతకం అయితే వాళ్ళ ఇంట్లో దేవతార్చన స్థలము, అంటే దేవుడి గది అంటాం మనం, దేవుణ్ణి పెట్టుకునేటువంటి స్థానము, ఆ పరిసరాలు అవి చాలా చక్కగా అమరుతాయిట వాళ్ళకి. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు దేవుణ్ణి అలంకరించుకున్నటువంటి తీరు మామూలు రోడ్డు మీద దొరికేటువంటి పటాలే. అక్కడేమీ లక్షలు కోట్లు పెట్టి విగ్రహాలు ఏం కొనలేదు, అందరికీ దొరికే పటాలే అక్కడ పెట్టుకున్నారు. ఆ అమర్చినటువంటి తీరు అసలు మామూలుగా జూపిటర్ని మాస్టర్ ఏం చెప్పారు, ఆర్ట్ ఆఫ్ అరేంజ్మెంట్ అన్నారు. అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్. పుస్తకాలు ఎక్కడ పెట్టాలి, పెన్ ఎక్కడ పెట్టాలి, పెన్ స్టాండ్ ఎక్కడ ఉంది, బల్ల ఎక్కడ ఉంది, ఈ మొత్తం కూర్చునేటువంటి ఆ బల్లకి ఎదురుకుండా వేసుకున్న కుర్చీ ఎలా ఉంది, కిటికీ అటుపక్క ఉందా ఇటుపక్క ఉందా, మనిషి వెనకాల కిటికీ ఉంది, కిటికీలోంచి సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చి మన వెనక నుంచి ఇక్కడ పడుతూ ఉంటే పుస్తకం మీద పడితే మన కళ్ళు చీకట్లకు అమ్మవు, హాయిగా చదువుకోవచ్చు. కొంతమంది జడ్వాళ్ళలాగా అట్టించిటు మొహం మీద సూర్యరశ్మి పడుతూ ఉంటుంది, టేబుల్ అక్కడ ఉంటుంది, ఇంకేం చదువు సాగుతుంది. దాన్నే మాస్టర్ చెప్పారు మనకి. ఈకే గారు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. తూర్పుకి ప్రయాణం ఉంది, ఉన్న దగ్గర నుంచి తూర్పుకు వెళుతున్నాడు ఒకడు. వాడు సూర్యోదయ సమయంలో బయలుదేరేట, అంటే వాడికి ఎక్కడో అష్టమంలోనో ఎక్కడో అక్కర్లేని చోట ఉన్నాడు బృహస్పతి. వాడికి ఇంకా జ్ఞానము అనేటువంటిది ఆ జన్మకి అబ్బేటటువంటి పరిస్థితుల్లో లేని వాడికి అలాంటి ఐడియాలు వస్తాయి. ఏదైనా సూర్యోదయాత్తు చేస్తే ప్రయాణం చాలా మంచిదన్నారండి, బయలుదేరుతాడు వాడు. తూర్పుకి వెళుతున్నవాడు సూర్యోదయ సమయంలో వెళ్తే మొహం మీదకి సూర్యుడు రావట్లేదా వెళుతున్న కొలది. అలాగే వాడు పని చూసుకుని అట్నుంచి ఇటు వచ్చేటప్పుడు పశ్చిమానికి వస్తూ ఉంటాడు పాపం సాయంత్రం. మళ్ళీ ఇక్కడ సూర్యుడు కుంగిపోతున్న సూర్యుడు మళ్ళీ మొహానికి కొడుతున్నాడు వాడికి. ఇంకేమిటి తెలివితేటలు ఉన్నటువంటి వాడు బృహస్పతిను బుధుడు ఇద్దరు సక్రమమైనటువంటి జాతకంలో కనిపిస్తున్నటువంటి వాడు ఏం చేస్తాడు, ఇట్నుంచి అడు చేస్తాడు. తూర్పుకి ప్రయాణం సాయంత్రం పెట్టుకుంటాడు, అక్కడ ఏదో పని చూసుకుని ఏదో బస చేస్తాడు, మర్నాడు పొద్దున్నే అట్నుంచి ఇటు వస్తాడు. ఎలా చూసినా సూర్యుడు మొహం మీద కొట్టేటువంటి పనే లేదు వాడికి. జాతకాలు జ్యోతిష్ శాస్త్రం చెప్పేటప్పుడు ఈకే గారి స్టైల్ అది. అంటే ఇలాంటి ఉదాహరణలు చెప్తే ఇంకా మనకి మస్తిష్కంలో అది ఫిక్స్ అయిపోతుంది. అంచేది ఈ 4th జూపిటరు ఎంత చక్కగా ఉంటుందంటే జీవితం, ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో అంత వెళ్ళేటప్పుడు బాగుంటుంది ప్రయత్నం, వచ్చేటప్పుడు బాగుంటుంది. అంటే ఉద్యోగం కోసం చదువు కోసం పాఠశాలకి, తర్వాత విద్యాలయంకి, తర్వాత విశ్వవిద్యాలయానికి ఈ వెళుతున్నటువంటి ప్రయత్నం అంతా సక్సెస్. అట్నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగం సక్సెస్, ఉద్యోగం రిటైర్ అయ్యి ఇంటికి వచ్చేస్తున్నప్పుడు సక్సెస్. 4th హౌస్ ఏం చెప్తుంది, రిటైర్డ్ ఏజ్. రిటైర్మెంట్ తర్వాత కూడా కాదు, జీవితంలోంచి అంటే జన్మలోంచి రిటైర్ అయిపోయేటువంటి చర్మాంకం ఏదైతే ఉందో అది 4th హౌస్ చెప్తుందని గతంలో మనం చెప్పుకున్నాం. అదిగో అక్కడ 4th హౌస్లో జూపిటర్ ఉన్నటువంటి వాళ్ళకి మొదట్లో వాళ్ళు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడిన వాళ్ళు అయినా కూడా రాను చాలా ప్రాపర్గా సెటిల్ అవుతారు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అంత చక్కగా ఫిక్స్ అవుతుంది లైఫ్. తర్వాత చెప్పుకున్నాం శుచి సంప్రదాయం అన్నారు, అది చెప్పుకున్నాం ఆల్రెడీ. శాస్త్రం తాలూకా అధ్యయనము. ఎప్పుడైనా మనం ఏదైనా
స్టడీ రూమ్, స్టడీ సర్కిల్ అనేటువంటిది ఏదైనా ప్రారంభించుకుందాం అనిపించింది అనుకోండి. ఇప్పుడు మనం గ్రూప్ పెట్టుకున్నాం, ఏదో జ్యోతిష్ శాస్త్రం కాసేపు అధ్యయనం చేద్దాం, అదేమిటి లలితా శాస్త్రం, కొన్నాళ్ళు లలితా శాస్త్రం కూడా అధ్యయనం చేసేవాళ్ళం, అది చదువుకుందాం, లేకపోతే వేదం నేర్చుకుందాం, ఇలా ఏదో ఇలాంటి ఉద్దేశాలతో మనం గ్రూప్ పెట్టుకున్నాం. ఒక స్టడీ సర్కిల్ ప్రారంభించుకున్నాం ఎక్కడో ఒక నగరంలో ఉన్న వాళ్ళందరూ కలిపి. అప్పుడు 4th జూపిటర్ ఉంటుండగా ముహూర్తం పెట్టుకోండి, మరి ఇంకా ఆగదు, అది చాలా చక్కగా ముందుకెళ్తుంది. ఈవెన్ కొత్తది ఏదైనా పుస్తకం చదువుకుందాం అనుకున్నారు, 4th జూపిటర్ ఉంటుండగా పెట్టండి. గుర్తుపెట్టుకోండి, లగ్నాత్ చతుర్థంలో గురుడు లేదా చంద్రాత్ చతుర్థంలో గురుడు ఉన్నటువంటి ముహూర్తం ఎన్ని దోషాలైనా తీసి పక్కన పెట్టి, ఎన్ని హర్డిల్స్ అయినా సరే తీసేసి చక్కగా ఫిక్స్ చేస్తుంది. అది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి, గ్రాడ్యువల్గా సెటిల్మెంట్ ఉంటుంది. అంచేత 4th జూపిటర్కి ఎందుకు ఇంత 4th జూపిటర్ని ఎందుకు ఇంత పొగడవలసి వస్తుంది పద్మగారు చెప్పండి. చెప్పండి. కరెక్ట్ కరెక్ట్, దీపక్ గారికి వేరతాడు వేయండి. అంచేత కాస్మిక్ 4th హౌస్ జూపిటర్కి ఎగ్జాల్టేషన్ కనుక ఖచ్చితంగా చాలా బాగుంటుంది. 4th జూపిటర్ శాస్త్రాధ్యయనం, ఆ ఇంట్లో పండిత గోష్ఠులు ఇలాంటివన్నీ కూడా హాయిగా ఉంటాయి. ఎవరినైనా సరే వాళ్ళు అదేమిటి చెప్పారు మాస్టర్, విష్ణు చిత్తుని గృహము అన్నారు. ఆ నిష్ఠానిది గేహసీమ నడురే ఎలరించినని అంటుంది, అది ఆముక్తమాలిద. విష్ణు చిత్తుల వారు ఇల్లు నడిరేయి, అర్ధరాత్రి అప్పుడు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా బయటకు వచ్చి ఆహ్వానం చేసి లోపల తీసుకెళ్తారట వచ్చిన అతిథుల్ని. వాళ్ళు చెప్తారట, బాబు ఉన్న పదార్థాలు వేడి లేవు, చల్లారిపోయి ఉన్నాయి, రుచి ఎలా ఉందో ఏమిటో మేము చెప్పలేము, అయినా కూడా కృపయా భోక్తవ్యం అటుంటుంది, కొంచెం ఇంత ఏదో ఉన్నది కలిగి ఉన్నది పెడతాం, మీరు తిని సుఖించండి, మమ్మల్ని దీవించండి. అది విష్ణు చిత్తుని ఇల్లు అన్నారు. అలా ఉంటుంది 4th హౌస్లో జూపిటర్ ఉన్నటువంటి స్థానాలు. అది ఆఫీస్ అయినా 4th హౌస్లో జూపిటర్ ఉండగా ప్రారంభించిన ఆఫీస్ అయితే అన్ని బ్రాంచ్ల కన్నా ఈ బ్రాంచ్ స్పెషల్గా ఉంటుంది. వాళ్ళకి రోజు పండగ, అందులో ఉన్న వాళ్ళందరూ హాయిగా ఎంప్లాయీస్ అందరూ నవ్వుతూ తొడుతూ పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు 4th జూపిటర్కి ఉండేటువంటి ఆ వాతావరణం, ఒక కాలేజీయో ఒక ఏదైనా మనం విద్యా సంస్థకి సంబంధించింది ప్రారంభించేటప్పుడు 4th జూపిటర్ పడ్డాడు అనుకోండి, అదృష్టవశాత్తు పిల్లలందరూ అదృష్టవంతులు. 4th జూపిటర్కి ఆ చక్కనైనటువంటి వెలుగు ఉంటుంది అని చెప్పారు. అలాగే అందులో పుట్టినటువంటి వాళ్ళకి 4th జూపిటర్లో పుట్టిన వాళ్ళకి సాధారణంగా కనీసం వాళ్ళు పుట్టిన తర్వాతైనా తోటలు, దొడ్లు, పాడి పంట ఇవన్నీ కూడా చేరుతాయి అన్నారు. అంత చక్కగా ఉంటుంది. అందుకే ముహూర్త భాగం చెప్పేటప్పుడు చతుర్థంలో రవి ఉంటే వివాహానికి ఆ తర్వాత ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది, ఏదో ఒక ఆస్తి అమ్ముతారు. చతుర్థంలో బృహస్పతి ఉంటుండగా ఆ వివాహానికి ముహూర్తం కనుక కుదిరితే ఏమీ లేని వాళ్ళు అన్నీ అమ్మి పెళ్లి చేసిన వాళ్ళు కూడా మళ్ళీ అన్నీ సంపాదించుకుంటారు అన్నారు. అసలు జ్యోతిశాస్త్రం మనకి మాస్టారు బోధించినటువంటి తీరు తెన్ను ఇలా ఉండేవి, అవి గుర్తొచ్చి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మీతో పంచుకున్నాను అన్నమాట. అంచేత 4th జూపిటర్ని కూడా మనం ఇవాళ వీలైనంత మటుకు చూసాం. ఇక పాపగ్రహ స్పర్శ ఉన్నటువంటి చతుర్థ బృహస్పతి ఎలాగా, ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి పండిత గోష్ఠులని, తోటలు, దొడ్లు అని, సంపదని ఇవన్నీ ఉంటాయి, కానీ సంతృప్తి ఒకటి ఉండదండి. అంటే ఏదో ఒక ప్రాబ్లం తినేస్తూ ఉంటుంది, రికరింగ్ ప్రాబ్లం అన్నారు చూసారు, అలా ఉంటుంది. అలాగే దానివల్ల సౌఖ్యం ఉండదు. అలాగా 4th జూపిటర్ నుండి ఎస్పెషల్లీ యురేనస్తో కానీ శాటర్న్తో కానీ చెడిపోతే షూర్గా ఒక దీర్ఘరోగి ఎవరో ఒకరు ఇంట్లో కంటిన్యూ అవుతారు. అంటే 4th శాటర్న్కి ఏ లక్షణం అయితే మనం చెప్తామో తర్వాత వస్తుంది. అది శని భావశీలాధ్యాయం చెప్పుకున్నప్పుడు వస్తుంది.
సేమ్ అదే లక్షణం ఇక్కడ. చతుర్థంలో బృహస్పతి ఉండి శని చేత దెబ్బతింటే అలాంటి పరిస్థితి. అసంతృప్తి, దుఃఖము అనేటువంటివి రెండు ఈ అనారోగ్య కారణాలను సూచిస్తూ ఉంటాయి. వాటి వల్ల వస్తాయి అన్నమాట. అది అంచేత మిగతా అంతా కూడా చతుర్థ బృహస్పతి చాలా చక్కనైనటువంటి స్థితి అని పెద్దలు చెప్పినటువంటిది తెలిసింది మనకి. తర్వాత మనం పంచమ బృహస్పతిని నెమ్మది మీద అధ్యయనం చేస్తాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.